ఈ ఒక్క భూమి మీదే మానవులు పునర్జన్మలు తీసుకుంటూ వాళ్ళేమో అంతర్గత ప్రయాణాలు చేసుకుంటూ భగవత్ సాక్షాత్కారానికి దాకా మీరు ఈ భూమి మీద వెళ్ళగలుగుతున్నారు. There are humans on other planets, but they must migrate to the earth, to this earth, for the sake of heart's growth and in order to begin the evolutionary path. మరి మిగతా గోళాల్లో కూడా మానవులు ఉన్నారు. కానీ వాళ్ళు ఈ భూమి మీదకి భూమి మీద జన్మెత్తాలి. దేని గురించి? వాళ్ళ యొక్క అంతర్గత ప్రయాణం అన్నీ మొదలెట్టడానికి ఈ భూమి మీద వాళ్ళు జన్మ తీసుకోవాలి. దే మే బి వెరీ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఆన్ అదర్ ప్లానెట్స్, బట్ దే ల్యాక్ హార్ట్. మిగతా గోళాల్లో చాలా తెలివైన వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళకి హృదయం అనేది లేదు. హృదయం అనేది లేదు. హృదయం అంటే ఇక్కడ దయ, ప్రేమ, ఆ విధమైన హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు. దయ, ప్రేమ అలాంటి గుణాలు ఉన్నటువంటి హృదయం అది ఒక భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకే ఉంటుంది. తర్వాత మిగతా గోళాల్లో ఉన్న వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క హృదయాలు మట్టుకు పెరగలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ ఎర్త్ దట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్, లవ్ అండ్ నాలెడ్జ్, ప్యాషన్ అండ్ ఇంటెలిజెన్స్, స్పిరిచువాలిటీ అండ్ సైన్స్. ఒక్క భూమి మీద ఉన్నటువంటి మానవులకే వాళ్ళకి సంతులన ఉంది. దేనికి? మైండ్కి, హార్ట్కి. ఇందాకని మన మల్లికార్జున గారు చెప్పారు మైండ్ యొక్క మెమరీస్ దీని గురించి. అవన్నీ బ్యాలెన్స్ ఉంటుంది ఈ ఇండియాలో ఉన్న అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి అదే కాకుండా ప్రేమ, జ్ఞానం, తర్వాత తెలివితేటలు, ఆధ్యాత్మికత, సైన్స్ ఇవన్నీ కూడా ఈ మానవులకి ఉన్నటువంటి వాళ్ళకి అవి బ్యాలెన్స్ గా ఉన్నాయి. అంటే సంతులన ఉన్నాయి వాటి మధ్యలో. ఇంకో ఈస్ట్ అండ్ వెస్ట్ కి బాబా పోలుస్తున్నారు. జనరల్లీ ద ఈస్ట్ హ్యాస్ డెవలప్డ్ మోర్ అలాంగ్ స్పిరిచువల్ లైన్స్, with the result that the Eastern mind has a more spontaneous aspiration for God. సాధారణంగా చూసినట్టయితే ఈ తూర్పు దేశంలోనే ఆ ఆధ్యాత్మికత అనే మార్గాలు వాళ్ళు అవలంబిస్తుంటారు. ఆధ్యాత్మికత అది దానివల్ల ఏమవుతోంది వాళ్ళకి? వాళ్ళ మైండ్ భగవంతుడి వైపుకి ఎక్కువగా మళ్ళుతూ ఉంటుంది. ఎందుకని? ఈ ఆధ్యాత్మికత అనేది ఈ తూర్పు దేశాల్లోనే ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఆ మనస్సంతా ఆధ్యాత్మికత భగవంతుడి వైపే, భగవంతుడిని తెలుసుకోవాలి అన్నటువంటిది దానంతలా అదే వెళ్ళిపోతూ ఆ భగవంతుడి వైపు మళ్ళీపోతూ ఉంటుంది. ద వెస్ట్ హ్యాస్ డెవలప్డ్ మోర్ అలాంగ్ మెటీరియల్ లైన్స్. మరి పాశ్చాత్య దేశాలు ఎలా ఉన్నాయి? వాళ్ళు భౌతిక సంపద మీద ఆధారపడి దాన్ని ఎక్కువ పెంపొందించడానికి వాళ్ళు పెరుగుతున్నారు. విత్ ది రిజల్ట్ దట్ ద వెస్టర్న్ మైండ్ హ్యాస్ ఎ మోర్ స్పాంటేనియస్ టువర్డ్స్ ఇంటలెక్ట్ అండ్ ఆర్టిస్టిక్ థింగ్స్. దీనివల్ల ఏమవుతుంది? ఈ పాశ్చాత్య దేశాల్లో అది వాళ్ళకి తెలివితేటలు పెంపొందించుకోవడానికి వాళ్ళకి తెలివితేటలు ఉండడమే కాకుండా కొన్ని కళాకారులు అయినటువంటి కళల వైపు కూడా వాళ్ళేమో దారి తీయగలుగుతున్నారు. వాళ్ళేమో బాధ్యత పొందుతూ ఉన్నారు. బట్ ద సోల్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ద మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. కానీ ఈ ఆత్మ మటుకు భౌతిక పరమైనటువంటి సంపద, ఆధ్యాత్మిక పరమైన సంపద, ఈ రెండు వైపులా కూడా వాళ్ళు అనుభూతి పొందాలి. ఈ అనుభూతి పొందాలి. ఈ ఆత్మ has to incarnate in the east, so it has to incarnate in the east as well as in the west. అంచేతే కొన్ని జన్మల్లో తూర్పు దేశాల్లో పుడతారు, ఇంకొన్ని జన్మలు పశ్చిమ దేశాల్లో పుడుతుంటారు. 84 లక్షల జన్మల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
ద వెస్ట్ కెన్ టీచ్ మెటీరియల్ థింగ్స్ టు ద ఈస్ట్. ఈ పాశ్చాత్య దేశాలు వాళ్ళు భౌతికపరమైనటువంటి విషయాల గురించి మన తూర్పు దేశం వాళ్ళకి చెప్తూ ఉంటారు. అండ్ ద ఈస్ట్ కెన్ టీచ్ స్పిరిచువల్ టు ది వెస్ట్. మరి ఈ తూర్పు దేశాల్లో ఉన్నటువంటి ఇండియా ఇలాంటివన్నీ ఎలాగ ఉన్నాయి అవన్నీ, అవి ఆధ్యాత్మిక విషయాల గురించి అవి యొక్క పాశ్చాత్య దేశాలకి చెప్పగలుగుతోంది. Those in America have lots of money, many luxuries, cars, big houses, all comforts. ఈ అమెరికాలో ఉన్నటువంటి జనం అంతా ఎలా ఉన్నారు? వాళ్ళకి బోలెడంత డబ్బు ఉండడమే కాదు, అనేక సుఖ సౌఖ్యాలు పొందడానికి ఇళ్ళున్నాయి, కార్లున్నాయి, పెద్ద పెద్ద ఇళ్ళున్నాయి. అనేక రకాలైన సౌఖ్యాలు వాళ్ళు పొందగలుగుతున్నారు. బట్ దే డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. అన్నీ పొందగలుగుతున్నప్పటికీ కూడా వాళ్ళకి మనశ్శాంతి ఉండట్లేదు. పీపుల్ ఇన్ ఇండియా ఆర్ మోర్ అడ్వాన్స్డ్ స్పిరిచువల్లీ. మరి ఇండియాలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారు? వాళ్ళేమో ఆధ్యాత్మికంగా పురోగతి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ వై దే ఆర్ హ్యాపీ. అందుకనే వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు. దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ వెరీ లిటిల్. ఏ మాత్రం కొంచెం జీవించడానికి వాళ్ళ దగ్గర సంపద ఉన్నా కూడా వాళ్ళేమో మటుకు దాంతోనే తృప్తిగా జీవించగలుగుతున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అన్ని రకాల సుఖ సౌఖ్యాలు మన డబ్బు దశకం అన్ని అమెరికాలో ఉన్నప్పటికీ వాళ్ళకి మనశ్శాంతి ఉండట్లేదట. మరి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ ఆధ్యాత్మికమైనటువంటి సంపద వాళ్ళకి ఎక్కువగా ఉంది. అంటే ఆధ్యాత్మికంగా పురోగతి చెందారు. వాళ్ళకేమో ఆనందంగా ఉండగలుగుతున్నారు. ఏ కొద్ది మాత్రం సంపద ఉన్నా వాళ్ళేమో దాంతోనే జీవించగలుగుతున్నారు. ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ఇండియా హ్యాస్ బీన్ ఏ ల్యాండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. పూర్వకాలం నుంచి కూడా భారతదేశము ఆధ్యాత్మికమైనటువంటి దేశము. సో బీయింగ్ బోర్న్ ఇన్ ఇండియా ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రైడ్. అంచేత భారతదేశంలో పుట్టడం అంటే అది ఆధ్యాత్మికమైనటువంటి గర్వకారణమే. In as much as a person is seemingly so near the spiritual goal, ఇక్కడ ఏమవుతోంది? వాళ్ళు ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకోగలుగుతున్నాము వాళ్ళకి అన్నటువంటి ఆనందం వాళ్ళకి ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఉంది. ద బెస్ట్ ఆఫ్ పీపుల్ బార్న్ ఇన్ అమెరికా, యూరోప్, ఆఫ్రికా అండ్ కంట్రీస్, చాలా మంచి ధనవంతులైనటువంటి మనుషులు వాళ్ళేమో బెస్ట్ ఆఫ్ పీపుల్ అన్నారు. అంటే మనుషుల్లో అంతకన్నా గొప్పవాళ్ళు అక్కడ అమెరికాలోను, యూరోప్లోను, ఆఫ్రికాలోను, ఇంకా అలాంటి దేశాల్లో వాళ్ళు జన్మిస్తున్నారు. విత్ దేర్ గుడ్ కర్మ ఫ్రమ్ దిస్ లైఫ్ ఆర్ బోర్న్ ఇన్ ఇండియా. కానీ ఎవరికైతే మంచి కర్మ ఉందో వాళ్ళేమో భారతదేశంలో మటుకు తర్వాత జన్మలో పుట్టగలుగుతున్నారు. And the worst of those born in India with the false pride, egoism, and the undesirable karma are being in Europe and America. ఆ మంచి సంపద కలిగినటువంటి అంటే ఆధ్యాత్మిక సంపద కలిగే దానికి భారతదేశము చాలా ప్రసిద్ధి చెందింది. అది చాలా చెడ్డ దానికి అంటే గర్వము, అహంకారము, తర్వాత చెయ్యకూడనటువంటి పనులు చేయడం, ఇలాంటివన్నీ అలాంటి వాళ్ళంతా యూరోప్లోను, అమెరికాలోను అలాంటి ప్లేసెస్ లో వాళ్ళు పుడుతున్నారు. ఆర్ ఇన్ ప్లేసెస్ విచ్ ఆర్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్. అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా వెనుకబడినటువంటి దేశాల్లో వాళ్ళేమో ఈ చెడ్డకరము ఉన్నటువంటి వాళ్ళు, గర్వము, అహంకారము ఉన్నటువంటి వాళ్ళు జన్మిస్తున్నారు. ద ఈస్ట్ వాంట్ టు సిట్ అట్ మై ఫీట్. ఈ భారతదేశం అంటే ఈ తూర్పు దేశం వాళ్ళేమో బాబా చెప్తున్నారు, వాళ్ళంతా నా కాళ్ళ దగ్గర కూర్చోవాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ ద వెస్ట్ వాంట్ మీ టు సిట్ అట్ దేర్ ఫీట్. కానీ పాశ్చాత్య దేశంలో ఉన్న వాళ్ళు ఈ భగవంతుడు నేను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇన్ ది ఈస్ట్ ఐ హావ్ వర్షిప్. మరి ఈ తూర్పు దేశాల్లో ఉన్న వాళ్ళేమో భక్తి, ప్రేమ, పూజలు అలాంటివన్నీ చేస్తుంటారు. ఇన్ ది వెస్ట్ ఐ హావ్ లవ్. కానీ
ఈ అమెరికా దేశాలు తర్వాత పాశ్చాత్య దేశాల్లో నాకు ప్రేమకు దొరుకుతోందక్కడ. I will come back to America to pour out my love to you and spiritualize America. అంచేత అక్కడ ప్రేమ అనేది ఉంటోంది అని ఇక్కడేమిటి పూజలు, పునస్కారాలు ఇలాంటివి చేయడమే. అంటే కర్మకాండ చేసుకుంటూ ఉండడమే ఈ తూర్పు దేశాలు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఏమిటి వాళ్ళకి ప్రేమ ఉందిట. అట వాళ్ళు ఆహ్, బాబా చెప్తున్నారు, "నేను మళ్ళీ అమెరికా వస్తాను." అక్కడ అమెరికన్స్‌కి వాళ్ళు చెప్తున్నారు, "నేను వస్తాను. నేనేమో ఆహ్, అమెరికానేమో ఆధ్యాత్మికతకి నేను వాళ్ళలో పెంపొందించడానికి నేను వస్తాను. అంటే అమెరికానేమో ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్ళడానికి నేను వస్తాను" అని బాబా చెప్తున్నారు. ఇన్ ద మ్యాటర్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ సిన్సియర్ సెర్చ్ ఫర్ ద ట్రూత్, ద మెంటాలిటీ ఆఫ్ ద వెస్ట్ సీమ్స్ బెటర్ నౌఎడేస్ దాన్ దట్ ఆఫ్ ఇండియా. మరి ఈ ఈ ఈ ఇప్పుడు ఆహ్, ఆధ్యాత్మికత గురించి కనుక చూసుకున్నట్టయితే, ఆ నిజాయితీ, సత్యం తెలుసుకోవడానికి, తర్వాత మనస్తత్వం, మంచి మనస్తత్వం, మెంటాలిటీ ఉండడం, తర్వా ఆహ్, వ సీమ్స్ బెటర్ నౌఎడేస్ దాన్ దట్ ఇన్ ఇండియా. ఈ భారతదేశంలో కన్నా నిజాయితీ ఉండడం, సత్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నము, తర్వాత మనస్తత్వము అలాంటివన్నీ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో వస్తున్నాయి. వాళ్ళకున్నాయి. అది ఇండియాలో కన్నా వాళ్ళకెక్కువగా ఉంటున్నాయి ఈ మధ్యన. ఇండియా నౌఎడేస్ ఈజ్ సాడ్లీ ల్యాకింగ్ ఇన్ స్పిరిచువాలిటీ. భారతదేశం ఏమవుతోంది, నిజంగా ఆధ్యాత్మికంగా అది నిజంగా బాధపడవలసిందేమిటంటే వెనకబడిపోతోంది ఆధ్యాత్మికంగాను. బై ఇండల్జింగ్ ఇన్ టూ మచ్ పాలిటిక్స్ అండ్ మాయా. దా ఎందువల్ల? అదేమో వాళ్ళకేమో ఈ పాలిటిక్స్ అంటే ఈ పాలిటిక్స్ తర్వాత మాయలో పడిపోయి వాళ్ళంతా ఎక్కువగా వాటి వైపు ఆకర్షింపబడుతున్నారు. ద ఓల్డ్ స్పిరిచువల్ గ్లోరీ ఈస్ గాన్. పూర్వకాలంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గొప్పతనం అంతా ఇండియాలో మెల్లిగా పోతోంది. ఇట్ ఈస్ సాడ్. నిజంగా బాధపడవలసిన విషయమే. యట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అది నిజమే. మరి అది సత్యమే జరుగుతోంది. ఎకనామిక్స్ అంటే డబ్బు గురించి, ఎకనామిక్స్ అంటే సంపద గురించి బాబా ఇక్కడ మాట్లాడుతున్నారు. అవర్ మిజరీస్ ఆర్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ మ్యాన్స్ సెల్ఫిష్‌నెస్ అండ్ గ్రీడ్. మనం చాలా కష్టాల బాధల్లో పడిపోతూ ఉంటాం. ఇది ఎందుకు జరుగుతోంది? అలా కష్టాల బాధలు ఎందుకని వస్తున్నది? అంటే చాలా స్వార్థపరత్వం, దురాశ వీటికి కారణం, దానికి కారణం ఈ కష్టాలు రావడానికి. అండ్ ఇఫ్ వి లివ్ ది లైఫ్ ఆఫ్ గాడ్, దీస్ ఎకనామికల్ అడ్జస్ట్‌మెంట్స్ విల్ వానిష్. మనం కనుక భగవంతుడు చెప్పినటువంటి ఈ జీవితాన్ని కనుక మనం జీవించినట్టయితే, ఈ రకమైనటువంటి బాధలన్నీ కూడా దూరమైపోతాయి. If all men decide to help each other, sacrifice will become easier and inequalities of wealth and opportunities will vanish. మనుషులు కనుక ఒకళ్ళకొకళ్ళకి సహాయం చేసుకున్నట్టయితే త్యాగం చేయడం చాలా సులభమైపోతుంది. అంతేకాకుండా ఈ తారతమ్యాలు, ధనవంతులు, పేదవాడు అన్నట్టు తారతమ్యాలు కూడా అవి మెల్లిమెల్లిగా మటుమాయం అయిపోతాయి. Economic adjustment is impossible unless people realize that there can be no planned and cooperative action in economic matters until self-interest gives way to self-giving love. మరి ఈ సంపద పరంగా సంతులనం కలగాలంటే అది మనుషులు ఎప్పుడైతే వాళ్ళ జీవితాలన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా జీవించి ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేట్ చేస్తూ సహకారాలు చేసుకుంటూ ఇవి ఉన్నట్టయితే ఈ ఈ తారతమ్యాలు, ధనము, భేదతనం అన్నదేమో అవి మెల్లిగా తగ్గిపోతాయి. అలాగా దాని బదులు ప్రేమ, సెల్ఫ్ గివింగ్ లవ్ అన్నారు. ప్రేమ ఇయ్యగలిగేటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించగలుగుతారు. ఇది ఎకనామిక్స్ గురించి బాబా చెప్పినటువంటి కొన్ని కొటేషన్స్. ఎడ్యుకేషన్.
విద్య గురించి బాబా చెప్తున్నారు ఇక్కడ. వాట్ కనెక్షన్ హాస్ ఎడ్యుకేషన్ విత్ ట్రూత్? ఇప్పుడు నువ్వు మంచి డిగ్రీలు సంపాదించావు విద్యాపరంగా. దానికి నీవు సత్యం తెలుసుకోవడానికి ఏమి సంబంధం ఉంది? నీకు మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ సత్యాన్ని మట్టుకు అది తెలుసుకోవడానికి నీ విద్య ఎందుకు పనికిరాదు. అది భౌతికపరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పనికొస్తుంది తప్ప, సత్యాన్ని తెలుసుకోవడానికి మటుకు ఈ ఎడ్యుకేషన్ పనికిరాదు. ఎడ్యుకేషన్ హవెవర్ ఫాల్టీ అండ్ ఇన్‌కాంపిటెంట్ ఈజ్ ఆల్‌వేస్ బెటర్ థాన్ ఇగ్నోరెన్స్. సరే, మరి విద్య పొందడం అనేది అది నీలో ఉన్నటువంటి చేతకానితనాన్ని, ఆ తర్వాత నువ్వు నువ్వు అజ్ఞానానికి అంటే భౌతికమైన అజ్ఞానం అజ్ఞానానికి దూర కాకుండా నిన్నేమో నీకు సహాయం చేస్తారు. ఇఫ్ నాట్ ఆల్వేస్ బెనిఫిషియల్ ఫైనాన్షియలీ, అది సంపద పూర్వకంగా, డబ్బు పూర్వకంగా నీకు అస్తమానం కూడా అది లాభాలు తీసుకురాకపోవచ్చు. ఇట్ బ్రింగ్స్ అబౌట్ ఎ లాట్ ఆఫ్ గుడ్ టు వన్ మెంటాలిటీ. నీ యొక్క మనస్తత్వానికి అదేమో చాలా అది ఆ విద్య అనేది చాలా ఉపయోగపడుతుంది. మెంటాలిటీ ఇట్ ఈస్ ఎ స్టెప్ ఫర్దర్ ఇన్ హ్యూమన్ అడ్వాన్స్‌మెంట్. మానవులు ఇంకా పురోగతి చెందడానికి అదొక మార్గము, అదొక అడుగు. జీవితాన్ని ముందరికి తీసుకువెళ్ళడానికి. అండర్ ఆల్ సర్కమ్‌స్టాన్సెస్ అండ్ ఇన్ ఎనీ ప్లేస్ ఐ వుడ్ డిక్లేర్ దట్ అండ్ రిపీట్ దట్ ఎడ్యుకేషన్ ఈస్ గుడ్ అండ్ డస్ గుడ్. నేను అస్తమానం చెప్తూనే ఉంటాను. ఏమని? అన్ని పరిస్థితుల్లో కూడా ఈ చదువు ఉన్నది, ఈ డిగ్రీలు అన్నవి అవి నీకు మంచే చేస్తాయి అన్ని విధాలుగా నేను చెప్తూనే ఉంటాను అని ఈ ఎడ్యుకేషన్ గురించి బాబా చాలా చక్కగా, అది ఆధ్యాత్మిక పరమైనటువంటి పురోగతికి ఉపయోగపడదు, కానీ ప్రపంచపరమైనటువంటి పురోగతికి ఆ ఎడ్యుకేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని ఇక్కడ తేడా చెప్పారు బాబా. ఎఫేస్మెంట్, తుడిచిపెట్టిపోవడం. ఎఫేస్మెంట్ అంటే తుడిచిపెట్టిపోవడం పూర్తిగా. ఇఫ్ ఇట్ అక్కర్స్ టు ది ఆస్పిరెంట్ దట్ హీ ఈజ్ ఎఫేస్డ్ ఫ్రమ్ సెల్ఫ్, ఇట్ ఈస్ డిఫెక్ట్. ఎప్పుడైనా సాధకుడు, ఇక్కడ సాధకుడు అంటే ఆధ్యాత్మిక సాధకుడి కిందే మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా సాధకుడు తను నేను అన్నదాని నుంచి నేను తుడిచిపెట్టేశాను అని అనుకున్నాడు అనుకోండి, అది నిజంగా అది లోపమే. ఎప్పుడు కూడా నేను అన్నది తన గురించి కానీ ఎప్పుడు కూడా అది పోదది. కానీ ది హైయెస్ట్ స్టేజ్ ఈస్ టు బి ఎఫేస్డ్ ఫ్రమ్ ఎఫేస్మెంట్. చాలా ఉన్నతమైనటువంటి, అన్నిటికన్నా గొప్పదైనటువంటిది అదేమిటంటే అసలు తుడిచిపెట్టిపోవడం నుంచే తుడాలి. నాకే కాదు, అందరికీ కూడా నీవు ఆ విధంగా నువ్వు అయిన వాడు అవుతావు. ఇప్పుడు నీ యొక్క కృషి ఎప్పుడైతే నేను చెప్పినట్టుగా నువ్వు కనుక చేసినట్లయితే, నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, అది నీకు నాకు కూడా అన్ని రకాలైనటువంటి ట్రబుల్స్ నుంచి అది దూరం చేస్తుంది. ఏమని చెప్తున్నారు? నువ్వేమో ఆధ్యాత్మికపరమైనటువంటి దృష్టితో జీవితం అంటున్నారు. అదే కావాల్సింది. It is because an average person's frame of mind is averse to remain in unchanged for any considerable period of time, that the repeated efforts to evoke deep devotion and are essential. నువ్వు ఇది సామాన్యమైనటువంటి యావరేజ్ మనిషికి ఏమవుతుంది ఇక్కడ? మనస్సు నుంచి, మైండ్ నుంచి అది విముఖత చెందట్లేదు, విముఖత చెందట్లేదు. అదేమో ఎప్పుడు ఒక మార్పు లేకపోతే అది బతకలేదు ఆ మనస్సు. అది చాలా కాలం ఒకే రకమైనటువంటి జీవితాన్ని ఆ మనస్సు భరించలేదు. అది మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేని గురించి?
ఈ యొక్క భక్తి భావనలు ఏవైతే కావాలో వాటి నుంచి విముఖత చెందేందుకు నువ్వేమో చూపిస్తున్నావు. నీ విముఖత చూపిస్తున్నావు. ఇదే మనిషి యొక్క మనసు యొక్క ప్రభావం మనిషిలో పడి, ఆ విధంగా నువ్వు నువ్వు కష్టాలన్నటువంటి వాటిని కొని తెచ్చిపెట్టున్న ఆహ్, ద ఉంటున్నావు. అంటే ఒకే ఒకే విధమైన జీవితాన్ని ఎక్కువగా కాలం నువ్వు జీవించలేకపోతున్నావు. మార్పు కావాలి నీకు. ఆ మార్పు రావాలన్నటువంటి విధానమే నీలో ఈ దైవభక్తికి కావాల్సినటువంటి విముఖత చూపిస్తోంది. ట్రై యువర్ బెస్ట్ అండ్ డూ నాట్ వర్రీ ఓవర్ ద రిజల్ట్. నువ్వు ప్రయత్నం చెయ్యి. దాని ఫలితాల గురించి నువ్వేమీ బాధపడకు. డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ టు మీ ద రెస్ట్. నువ్వు చేయగలిగినంత చెయ్యి. తర్వాత మిగిలింది నాకు వదిలిపెట్టేసేయి. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. చింతించకు, ఆనందంగా ఉండు అని బాబా ఇక్కడ ఎఫర్ట్స్, కృషి, నువ్వు చేయవలసిన కృషి గురించి బాబా కొన్ని విషయాలు ఇక్కడ మనం చదువుకున్నాం. ప్రపంచపరంగా నువ్వు కృషి చేస్తే ప్రాపంచపరంగా నువ్వు ఏమో ఎక్కువ ఉన్నతి చెందుతావు. కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి కృషి కనుక నువ్వు చేయగలిగితే మిగతాదంతా నేను సహాయం చేస్తాను. అందుకని నువ్వు ఆధ్యాత్మిక పరమైన జీవితం గురించి నువ్వు ఎక్కువగా చింతించకు. నేను నీకు ప్రయత్నం చేస్తాను. కొంచెం కృషి పెట్టు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని ఇక్కడ బాబా చెప్పారు. ఇక్కడి నుంచి ఈగో, అహంకారం. రియల్ ఈగో ఈజ్ నెవర్ బోర్న్ అండ్ నెవర్ డైస్. ఇక్కడ రియల్ ఈగో అంటే నేను భగవంతుణ్ణి అన్నటువంటి ఆ భావంలో మనం తీసుకోవాలి. అది ఎప్పుడు అది దానికి జన్మ అనేది లేదు. అది మరణం అనేది లేదు. ఈగో ఈజ్ ఆల్వేస్ రియల్. అహంకారం ఇప్పుడు కూడా అది నిజమైంది. అంటే ప్రాపంచపరమైన నేను ఉన్న అహంకారం ఉన్నా, ఆధ్యాత్మిక పరమైనటువంటి అహంకారం ఉన్నా అది ఇప్పుడు కూడా నిజమే. బట్ డ్యూ టు ద మైండ్, మనస్సు ఉందే దానివల్ల ఈగో ఫీల్స్ అండ్ యాక్ట్ యాజ్ ది లిమిటెడ్ అండ్ ఫాల్స్ ఐ. దానివల్ల మనసు వల్ల ఏమవుతోంది? ఈ ప్రభావం మనసు మీద పడ్డం వల్ల నేను, నేను అన్నటువంటి ఒక పరిమితమైనటువంటి అసత్యమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. నిజంగా అంతా పరమాత్మే ఉన్నాడు అని, అందరూ పరమాత్మే అని తెలుసుకుంటున్నాం కదా! ఉన్నాడని మనకు అనుభూతి లేకపోయినా. కానీ మన మనస్సు ఉందే, ఇందాక మల్లికార్జున గారు చెప్పినట్టు ఆ మనస్సు మన్నేమో అడ్డదారులు తొక్కిస్తోంది. నేను, నేను అన్నటువంటి పరిమితమైనటువంటి నేను అన్నదానికి నిన్ను బంధింపజేస్తోంది. The mind retains all impressions and depositions in a latent form. ఇందాక నేను మల్లికార్జున గారు చెప్పారు. ఈ మనసులో అనేక జన్మలతో వచ్చినటువంటి ముద్రలు, సంస్కారాలు అవన్నీ కూడా అందులో నిక్షిప్తమై ఉన్నాయి. అదే నీ స్వభావాన్ని కూడా మారుస్తోంది. అది నీకు తెలియకుండా లోపల ఉన్నాయి అవన్నీ. ద లిమిటెడ్ ఐ ఆర్ ఈగో ఈజ్ కాంపౌండెడ్ ఆఫ్ ది సంస్కార. దానివల్ల ఏమవుతుంది? ఆ పరిమితమైనటువంటి నేను అన్నటువంటి అహంకారం అది మిశ్రమంగా ఉండి సంస్కారాల్ని ఈజ్ కంపౌండెడ్. ఆ సంస్కారాలు ఇంకా పెంపొందించుకుంటోంది. ద మైండ్ రిటైన్స్ ఇంప్రెషన్స్ అన్నీ మైండ్‌లో ఉన్నాయి. ఆ మైండ్ ఏమో నేను అన్నటువంటి భావంతో, అహంకారంతో జీవిస్తోంది. కానీ ఇంకా ఆ రకమైనటువంటి సంస్కారాలు ఇంకా పెంపొందించుకుంటూ ఉంది మనసు అనేది. ఎలాగా? అహంకారం వల్ల. నేను అన్న అహంకారం వల్ల. ద ఈగో ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఇగ్నోరెంట్ యాక్షన్. ఇక్కడ బాబా చెప్తుంది ఏంటంటే, ఈ అహంకారం అనేది అనేక జన్మల నుంచి, అనేక యుగాల నుంచి నువ్వు ఇగ్నోరెంట్ యాక్షన్స్ అంటే నీకు జ్ఞానం లేనటువంటి అజ్ఞానపరమైనటువంటి చేతలు చేయడం అన్నటువంటి దాని మీద అది ఉత్పత్తి అవుతోంది. అవన్నీ కూడా నీ మనసులో అవి పోగై ఉన్నాయి. అవర్ ఈగో కీప్స్ అస్ ఎలూవ్ ఫ్రమ్ ద ఓన్ రియల్ సెల్ఫ్. అంచేత అవుతోంది మన అహంకారమే మనం ఏదై ఉన్నామో, ఇందాక చెప్తున్నారు కదా భగవంతుడే అందరిలో ఉన్నాడని.
ఆ రియల్ సెల్ఫ్ నీలో ఉన్నటువంటి ఆ రియల్ సెల్ఫ్‌ని దూరంగా చేసేట్లాగా అది నిన్ను ఈ అహంకారం అన్నది చేస్తోంది. ఈగో ఈజ్ సో మైటీ దట్ ఇట్ మేక్స్ అస్ డిసీవ్ అవర్ ఓన్ సెల్ఫ్. ఈ అహంకారం అనేది ఎంత బలమైందంటే అది మన్నే మోసం చేస్తుంది. ఏమిటి? మన నిజంగా భగవంతులు అయి ఉన్నాము అని అన్న దాని గురించి అదేమో మనని కొన్ని తెలుసుకోనీయకుండా అది అడ్డం పడుతోంది. అదేమో అంత బలమైంది. అహంకారం అన్నది. The ego is composed of fulfilled and unfulfilled desires and creates the illusion of feeling finite, weak and unhappy. మరి ఈ ఇగో దేనివల్ల వచ్చింది? నీకు నీకు కావాలనేటువంటి కోరికలు, అక్కర్లేనటువంటి కోరికలు ఇలాంటివన్నీ వాటితోనే నిండిపోయి ఉందది. అది అది అదేమో నిన్ను మాయలో పడేస్తోంది. అంతేకాకుండా నువ్వు పరిమితమైన వాడివి, నువ్వు బలహీనుడివి, నువ్వేమో అన్‌హ్యాపీ సంతోషం లేనివాడివి అన్నటువంటి భావన నీకు వచ్చేట్లా చేస్తోంది. ఎందుకని? అది కోరికలు ఉన్నాయి. కొన్ని కోరికలు తీరుతున్నాయి, కొన్ని తీరట్లేదు. దాని మిశ్రమం వల్ల నిన్ను ఈ విధంగా జీవింపజేస్తున్నాయి. Owing to ego, your life becomes infinitely heavy and bulky. Ego is obstacle. ఈ అహంకారం ఉండవల్లే, నేను అన్న అహంకారం వల్లే నీ జీవితం అంతా బరువుగా అయిపోతోంది. జీవితం అంతా బరువుగా అయిపోతోంది. నీకు జీవించడానికి చాలా కష్టం అయిపోతుంది. ఆ విధంగా ఈ అహంకారం అనేది ఒక అడ్డుగా నీకు తగులుతోంది. Desires to know one's own true nature cannot lead to the truth as long as the burden of the ego is placed on consciousness. ఎప్పటిదాకా నీ చైతన్యం మీద ఈ అహంకారం అనేటువంటి బరువు నీకు ఎప్పటిదాకా ఉంటుందో, నీకు అప్పటిదాకా కూడా నీ నిజమైనటువంటి సహజమైనటువంటి ఆ భగవంతుడు అన్నటువంటిది ఆ సత్యాన్ని నిన్ను తెలుసుకోనీయకుండా చేస్తాయి. The ego attempts the integration of experience. ఈ ఈ అహంకారం ఏం చేస్తుంది తర్వాత? నీ యొక్క అనుభవాలన్నిటినీ కూడా ఒక అనుసంధానం చేస్తోందిట. ఇట్ డస్ సో అరౌండ్ ద ఫాల్స్ ఐడియా ఆఫ్ సెపరేట్‌నెస్. అది ఏమిటి? నేను మిగతా వాళ్ళ నుంచి అంటే ద్వంద్వ స్వభావం ఉన్నందువల్ల అది నేను మిగతా వాళ్ళ నుంచి వేరు అన్నటువంటి భావంతో నువ్వు చేస్తున్నటువంటివన్నీ కూడా ఇదే నీకు మొత్తం అన్నీ కలిసి ఆ అనుభూతిని నిన్నుగా తెలుసుకోవడానికి అడ్డంకి పడుతున్నాయి. హ్యావింగ్ టేకెన్ an illusion as the foundation for the construction of its edifice, it never succeeds in anything but the building of illusion one upon another. ఈ మాయని నువ్వేమో ఫౌండేషన్‌గా తీసుకున్న మాయలో మునిగిపోయి ఉన్నావు. దాని మీదేమో ఆ మాయలో నువ్వేమో భవంతులు కట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఆ విధంగా చేసినంత కాలం నీకు నువ్వు ఫలితం సంపాదించలేవు. అది ఒకదాని తర్వాత ఒకటి నువ్వు అనేక రకాలైనటువంటి బిల్డింగులు కట్టాలని ఈ మాయ అనేటువంటి ఫౌండేషన్‌లో నువ్వు కట్టడానికి ప్రయత్నిస్తున్నావు. అంచేతే నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు నేను వేరు, ఆళ్ళు వేరు అన్నటువంటి భావంతో ఆ ఏకత్వం తెచ్చుకోవడానికి నీకు ఇది చాలా ఈ మాయ అనేది అడ్డుపడుతోంది. The ego attempts to solve its inner conflict through false valuation and wrong choices. అదే కాకుండా నేను అహంకారం ఏం చేస్తోంది? నీకు అన్నిటికీ కూడా ఒక అసత్యమైనటువంటి విలువలు కట్టుకుంటూ, తప్పుడువైనటువంటి వాటిని నువ్వు ఎంచుకుంటూ జీవించడానికి అంటే అహంకారాన్ని పోగొట్టే కాకుండా అహంకారం పెంచుకునేటువంటివి. అవి వాటి మీద నువ్వేమో నీకు జీవితంలో విలువలు తెలియనటువంటి జీవితాన్ని చూస్తూ, తర్వాత తప్పుడు
ఎన్నికలు చేసుకుంటూ నువ్వేమో ఈ అహంకారం పనిచేస్తాను. ఇట్ టేక్స్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ అన్ఇంపార్టెంట్. సారీ, ఇట్ టేక్స్ ఆల్ దట్ ఈస్ అన్ఇంపార్టెంట్ యాజ్ ఇంపార్టెంట్. ఏది ముఖ్యం కాదు అదేమో ముఖ్యము అనే తీసుకున్నట్లాగా అర్థం చేసుకున్నట్లాగా అది చేస్తోంది నిన్ను. ముఖ్యమైనవి సత్యాన్ని తెలుసుకోవడం, దానికి బదులుగా నీకు అసత్యాన్ని తెలుసుకోవడంలోనే మాయలోనే మునిగిపోతున్నావు. దస్ ఆల్సో పవర్, ఫేమ్, వెల్త్, ఎబిలిటీ అండ్ అదర్ వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ అకంప్లిష్మెంట్స్ ఆర్ రియల్లీ అన్ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే ఏమిటి, నీకు నీకు చాలా శక్తివంతుడిగా తయారయ్యి తర్వాత ఏమో మంచి పేరు సంపాదించుకుని మంచి ధనవంతుల కింద అయిపోయి అనేక రకాలైనటువంటి నీకు చేతనైనవి చేయగలుగుతూ అలాగా ప్రపంచంలో చేయలేనటువంటి వాటిని అన్నిటినీ నువ్వు పొందుతూ అది ఇంపార్టెంట్ అనుకుంటున్నావు. కానీ నిజంగా అవి అంత ఇంపార్టెంట్ అవి ఇంపార్టెంట్ కాదు, రియల్లీ అన్ఇంపార్టెంట్ అలాంటివన్నీ. ద ఈగో టేక్స్ డిలైట్ ఇన్ దీస్ పొజిషన్స్ అండ్ క్లింగ్ టు దెమ్ యాజ్ మైన్. ఇలాగ నువ్వు ప్రపంచపరమైనటువంటి పేరు ప్రఖ్యాతలు గాంచిన తర్వాత ఇవన్నీ నేను సంపాదించుకున్నాను, ఇవి నావి అన్నటువంటి భావంతో నువ్వేమో నిజంగా నిజమైనటువంటి కావలసినటువంటి దాన్ని పొందకుండా ఈ అక్కర్లేనటువంటి అన్ని నావి అనుకుంటూ నువ్వు ఈ జీవితం జీవిస్తున్నావు. ఆన్ ద అదర్ హ్యాండ్, ట్రూ స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ ద సోల్, బట్ ద ఈగో లుక్స్ అపాన్ దెమ్ యాజ్ అన్ఇంపార్టెంట్. కానీ ఇంకో విధంగా మనం చూసుకున్నట్టయితే మనం నిజంగా ఆధ్యాత్మికత అనేది ఇదే చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైంది నీకు సోల్కి, నీ ఆత్మకి. కానీ ఏమవుతుంది, నీ అహంకారం దాన్నేమో ముఖ్యం కాదు అని తోసిపారేస్తాను. ఇక్కడితో ఆపేస్తానమ్మా. జై బాబా. జై బాబా. జై బాబా అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు 1 minute సైలెన్స్. లక్ష్మీ పన్నగేశ్వర గారు హారతికి రెడీగా ఉండాలి. జై బాబా.